जिंदगी भर में करता रहूंगा, तेरे परमेश्वर की आराधना जिंदगी भर में करता रहूंगा, तेरे परमेश्वर की आराधना जिंदगी भर में करता रहूंगा। बहुत शब्द लाଗୁଛି మరి ఈ దినం మీ మధ్య ఉండడం అనేది కూడా దేవుడు చూపిన కృప. ଆଜି ତୁମମାନଙ୍କ ମଝିରେ ଥିବାଟା ପ୍ରଭୁଙ୍କର ଯୋଜନା। మరి మేము మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించినటువంటి సురేష్ గారికి వందనాలు చెల్లిస్తున్నాను. ଆଉ ମୋତେ ଆହ୍ୱାନ କଲେ ସୁରେଶ ଆଜ୍ଞା ତାଙ୍କୁ ଧନ୍ୟବାଦ। అదే రీతిగా ఆల్బర్ట్ గారు నాకు ఈ విషయం చెప్పి వారు కూడా ఆహ్వానించారు, వారికి వందనాలు చెల్లిస్తున్నాను. ఆల్బర్ట్ ଆଜ୍ଞା ମୋତେ ଆହ୍ୱାନ କଲେ ତାଙ୍କୁ ମଧ୍ୟ ଧନ୍ୟବାଦ। అలాగే మీ అందరికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ସମସ୍ତଙ୍କୁ ମଧ୍ୟ ଆନ୍ତରିକ ନମସ୍କାର। దేవునికి స్తోత్రం, ప్రభువు మహిమ హో। హల్లెలూయా హల్లెలూయా। ఈ ఒరిస్సా వచ్చినప్పుడు నాకు ఒక విషయం జ్ఞాపకం వస్తుంది. ଓଡ଼ିଶାରେ ଯେବେ ମୁଁ ଆଇବି ଗୋଟେ ବିଷୟ ମୋତେ ମନେ ପଡ଼େ। నేను పర్లాకిమిడి దగ్గర 1980లో మిషనరీగా చేశాను. ପାରଳାଖେମୁଣ୍ଡି ଏରିଆରେ 1980 ମସିହାରେ ଆଜ୍ଞା ମିଶନାରୀ ସେବା କଲେ ପାରଳାଖେମୁଣ୍ଡି ଏରିଆରେ। నాకు ముందు మరి ఆల్బర్ట్ పాస్ గారు కూడా ఒరిస్సా బోర్డర్లో చేశారు. ଆଜ୍ଞା ଆଲବର୍ଟ ଆଜ୍ଞା ମଧ୍ୟ ଓଡ଼ିଶା ବର୍ଡରରେ ତାଙ୍କ ସେବା କଲେ। సో మేము మిషనరీగా ఉండేటప్పుడు చాలా కష్టాలు శ్రమలు అనిపించాం. ଆମେ ଯେତେବେଳେ ମିଶନାରୀ କାର୍ଯ୍ୟ କରୁଥିଲୁ ଅନେକ ଦୁଃଖ ପରିଶ୍ରମ ସହିତ ଆମେ କଲୁ କାର୍ଯ୍ୟ। మరి ఒక సైకిల్ కూడా ఉండేది కాదు. ଗୋଟେ ସାଇକେଲ ମଧ୍ୟ ନଥିଲା। వాచ్ కొనుక్కోవాలంటే చాలా కష్టం. ଗୋଟେ ୱାଚ୍ ଘଣ୍ଟା କିଣିବା ପାଇଁ ମଧ୍ୟ ବହୁତ ସମସ୍ୟା। వాచ్ 150 రూపాయలు. ଆଉ ସେ ସମୟରେ ଗୋଟେ ଘଣ୍ଟା ୱାଚ୍ କିଣିବାର ବେଳେ ମାତ୍ର 150। కానీ అది కూడా కొనుక్కోవడం చాలా కష్టంగా କିନ୍ତୁ ఉండేది. ସେ ସମୟରେ ମଧ୍ୟ ସେ ୱାଚ୍ କିଣିବା ପାଇଁ ମଧ୍ୟ ପଇସା ନଥିଲା। మాకు నెలకి 250 రూపాయలు వచ్చేది. ଆଜ୍ଞା ମାନଙ୍କୁ ମାସକୁ 250 ଟଙ୍କା ଦେଉଥିଲେ। ఆ డబ్బులతోనే మేము సేవ చేసేవాళ్ళం. ଆଉ ସେ 250ରେ ଆଜ୍ଞା ମାନେ ସେବା କରୁଥିଲେ। అయితే నా మటుకైతే ଯଦି ଆଜ୍ଞାଙ୍କ ପାଇଁ କହିଲେ చిన్ని సాక్ష్యాలు మీకు చెప్తాను. ଆଉ ଗୋଟେ ଛୋଟ ସାକ୍ଷ୍ୟ ମୁଁ କହିବି। మేము విశాఖపట్నంలో ఉండేవాళ్ళని. ଆଜ୍ଞା ବିଶାଖାପାଟଣାରେ ରହୁଥିଲେ। నాకు పవన్ పాస్ గారు కూడా తెలుసు బాగా, ఎంఏ పవన్ గారు. ଏବେ ପାଲ ଆଜ୍ଞାକୁ ଭଲ ଜାଣିଛନ୍ତି। సో నేను మామూలు చర్చ్ క్రైస్ట్ చర్చ్ అనే బ్యాప్టిస్ట్ చర్చ్కి వెళ్ళేవాడిని. క్రైస్ట్ చర్చ్ ବୋଲି ଆଉ ଗୋଟେ ନାଁ ଅଛି ବାପ୍ଟିଷ୍ଟ ଚର୍ଚ୍ଚରେ ରହୁଥିଲେ। కానీ అప్పుడు మారు మనసు నాకు లేదు. କିନ୍ତୁ ସେ ସମୟରେ ମନ ପରିବର୍ତ୍ତନ ନଥିଲା। అయితే 1974 అక్టోబర్ 2న ఒక యూత్ మీటింగ్ లో దేవుడు నాతో మాట్లాడాడు. 1970 4 మସିହାରେ ଗୋଟେ ୟୁଥ୍ ମିଟିଂରେ ପ୍ରଭୁ ସେ ମିଟିଂରେ ଆସିଥିଲେ। అప్పుడు 74వ సంవత్సరం అక్టోబర్ 2న నా జీవితాన్ని ప్రభుకి సమర్పించుకున్నాను. ଅକ୍ଟୋବର 4 ତାରିଖ ସେ ବର୍ଷରେ ପ୍ରଭୁଙ୍କ ଠାରେ ଆଗ ଜୀବନ ସମର୍ପିତ କଲେ। నా పాపాలు ఒప్పుకొని ప్రభువుని నా రక్షకుని అంగీకరించాను. ଆଗ ପାପ ସ୍ୱୀକାର କରି ପ୍ରଭୁଙ୍କୁ ଉଦ୍ଧାରକର୍ତ୍ତା ରୂପେ ଗ୍ରହଣ କଲେ ଆଉ ସେବା ଆରମ୍ଭ అప్పుడు କଲେ। నేను విశాఖపట్నంలో బిఏ సెకండ్ ఇయర్ చదువుతా ఉన్నాను. ସେ ସମୟରେ ବିଶାଖାପାଟଣାରେ PS ସେକେଣ୍ଡ ଇୟର ପଢୁଥିଲେ। ఆ తర్వాత ତାପରେ అప్పర్ రూమ్ ఫెలోషిప్ లో మేము అందరం కలిసి ఉండేవాళ్ళని. అప్పర్ ଫେଲୋସିପ ବିଶାଖାପାଟଣାରେ ଅଛି। ସେ ଯଦି ଆଶୀର୍ବାଦ କଲେ ମୁଁ ବଦଳାଇ ନ ପାରେ। ఇదిగో దీవించుమని ఆయన నాకు సెలవాయను. ଦେଖ ମୁଁ ଆଶୀର୍ବାଦ କରିବାକୁ ଆଜ୍ଞା ପାଇଅଛି। ఆయన దీవించాను, నేను దాన్ని మార్చలేను. କୌଣସି ଆଶୀର୍ବାଦ କରିଅଛନ୍ତି ଅନ୍ୟତା କରି ନ ପାରେ। అందరూ 20 వచనం కలిపి చదువుదాం. ଆଜି ସମସ୍ତେ 20 ପଦ ମିଶିକି ପଢିବା। ఇదిగో ଦେଖ దీవించుమని ଆଶୀର୍ବାଦ నాకు సెలవాయను. ଆଜ୍ଞା ପାଇଅଛି। ఆయన దీవించెను, କୌଣସି ଆଶୀର୍ବାଦ କରିଅଛି నేను దాన్ని మార్చలేను. ପୁଣି ମୁଁ ତା ଅନ୍ୟତା କରି ନ ପାରେ। ఇంకోసారి ఇదిగో ଦେଖ దీవించుమని ଆଶୀର୍ବାଦ କରିବା నాకు సెలవాయను. ଆଜ୍ଞା ପାଇଅଛି। ఆయన దీవించెను, ସେ ଆଶୀର୍ବାଦ କରିଅଛି నేను దాన్ని మార్చలేను. ମୁଁ ତା ଅନ୍ୟତା କରି ନ ପାରେ। ଉଚ୍ଚ କରୁ ତାହେଲେ ପ୍ରଭୁଙ୍କୁ ମହିମା। పట్టణ సభలో దేవుని స్తోత్రం చేయండి. ଉଚ୍ଚ କରୁ ତାହେଲେ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుడు దీవించమన్నాడు. ପ୍ରଭୁ ଆଶୀର୍ବାଦ କରିବା ପାଇଁ ଆଜ୍ଞା କଲେ తన ప్రజలను. ତାଙ୍କର ଲୋକମାନଙ୍କୁ। ఈ ప్రవక్త అంటున్నాడు, ଏ ଭବିଷ୍ୟତ ବକ୍ତା କହୁଛନ୍ତି నేను మార్చలేను, ମୁଁ କିଛି ବଦଳାଇ ନ ପାରେ। నేను మార్చలేను. ମୁଁ କିଛି ବଦଳାଇ ନ ପାରେ। ఐ కెనాట్ చేంజ్, నేను మార్చలేను. ମୁଁ ନ ବଦଳାଇ ନ ପାରେ। నా దేవుడేమో దీవించాడు, ପ୍ରଭୁ ଆଶୀର୍ବାଦ କଲେ నేను మార్చలేదు. ମୁଁ ସେଟା ଅନ୍ୟତା సో దేవుని ప్రజలను దేవుడు దీవించిన
తర్వాత ఎవరు దానిని మార్చలేదు. ପ୍ରଭୁଙ୍କ ଲୋକମାନଙ୍କୁ ପ୍ରଭୁ ଆଶୀର୍ବାଦ କଲେ କିଏ ମଧ୍ୟ ବଦଳାଇ ପାରିବେ ନାହିଁ. దేవునికి స్తోత్రం. ఆశీర్వాదాలు దేవుని దగ్గరకు వస్తాయి. ଆଶୀର୍ବାଦ ପ୍ରଭୁଙ୍କ ଠାରୁ ହିଁ ଆସେ. ఆశీర్వాదాలు సంస్థల నుండి రావు. ଆଶୀର୍ବାଦ ସଂସ୍ଥା ଠାରୁ ଆଇବ ନାହିଁ. ఆశీర్వాదాలు డైరెక్టర్ నుంచి రావు. ଆଶୀର୍ବାଦ ଡାଇରେକ୍ଟ ଠାରୁ ଆଇବ ନାହିଁ. ఆశీర్వాదాలు మనుషుల నుంచి రావు. ଆଶୀର୍ବାଦ ଲୋକମାନଙ୍କ ଠାରୁ ଆଇବ ନାହିଁ. ఆశీర్వాదాలు ఎవరు మామూలు నుంచి రావు. ଆଶୀର୍ବାଦ ଗୋଟେ ସାଧାରଣ ଲୋକମାନଙ୍କ ଦ୍ୱାରା ଆସିନଥାଏ. ఆశీర్వాదాలు వచ్చేది దేవుని దగ్గర నుంచి. కేవଳ ଆଶୀର୍ବାଦ ପ୍ରଭୁଙ୍କ ଠାରୁ ହିଁ ଆସେ. మా చర్చిలో ఒక కుటుంబం ఉంది. ଆଜ୍ଞାଙ୍କ ଚର୍ଚ୍ଚରେ ଗୋଟେ ପରିବାର ଅଛି. ఆ కుటుంబము జోళ్ళు కుట్టుకుంటారు. ଆଉ ସେ ପରିବାର ଲୋକ ଚପଲ ସିଲାଇବେ. జోళ్ళు కుట్టుకోవడం తెలుసా మీకు? ଚପଲ ପାଣ୍ଡେ ସିଲାଇବେ. జోళ్ళు కుట్టుకోవడానికి ఎంత వస్తుంది? ସେ ଚପଲ ସିଲାଇବାର ଦିନକୁ କେତେ ଆଇବ? ఏమో ఎంత వస్తుంది? చాలా తక్కువ కదా. ଆମକୁ ଜଣା ନାହିଁ, କିଛି କମ ଆଇବ. అతడు దశమ భాగం తెచ్చేవాడు. ଆଉ ସେ 10 ମାସ ଦେଉଥିଲେ. అతని పేరు ఇర్మియా. ତାଙ୍କ ନାଁ ହଉଛି ଇର୍ମିୟା. 100 200 300 దశమ భాగం ఇచ్చేవాడు. ବେଶୀ ହେଲେ 100 200 ନହେଲେ 300 ଆଣି ଦେଉଥିଲେ. ఇప్పుడు ଏବେ అతను ఒక కొడుకు ఉన్నాడు. ତାଙ୍କ ଗୋଟେ ପୁଅ ଅଛି. ఆ కొడుకు స్టిక్కరింగ్ పని చేస్తాడు. ଆଉ ସେ ପିଲା ଷ୍ଟିକରିଂ କାମ କରିବେ ଦୋସାର. ఆ చిన్న షాప్ పెట్టాడు. ଆଉ ଛୋଟ ଦୋକାନ ପକାଇଲା. దేవుడు ఆ షాప్ దీవించాడు. ପ୍ରଭୁ ସେ ଦୋକାନକୁ ଆଶୀର୍ବାଦ କଲେ. దేవుడు చెప్పండి, హల్లెలూయా చెప్పండి. దేవుడు ఆ షాప్ నే ପ୍ରଭୁ ସେ ଦୋକାନକୁ దీవించాడు. ଆଶୀର୍ବାଦ କଲେ. ఇప్పుడు ఆ కుటుంబము ଏବେ ସେ ପରିବାର నెలకి ମାସକୁ 10,000 ఇస్తాడు. 10,000 ଦେବେ. 10,000. 10,000. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. జోలు కుట్టుకున్న ఆయన 200 300 ఇచ్చే కుటుంబము ଏ ପାଣ୍ଡେ ସିଲାଇବାର ଲୋକ 200 300 ଦେଉଥିଲା ଆଗରେ. ఆ కొడుకుని దేవుడు దీవించి ସେ ପୁଅକୁ ପ୍ରଭୁ ଆଶୀର୍ବାଦ କଲେ. నెలకి ఎంత ఇస్తున్నానండి? ଏବେ ମାସକୁ କେତେ? 10,000. 10,000. హల్లెలూయా చెప్పండి. దేవుడు ఆశీర్వదించకపోతే, যদি প্রভু আশীর্বাদ করবে নাই, దేవుడు దీవించితే যদি প্রভু আশীর্বাদ করবে నేను ఇంకేం చేయలేను ప్రభు. ଆଉ ମୁଁ କିଛି କରି ନ ପାରେ. ସେ ଭବିଷ୍ୟତ କଥା నేనేం କହୁଛି. చేయలేను. ମୁଁ କିଛି କରି ନ ପାରେ. నేనేం చేయలేను. ମୁଁ କିଛି କରି ନ ପାରେ. అది దేవుని సంఘము. ସେଟା ପ୍ରଭୁଙ୍କ ఆయన ମଣ୍ଡଳୀ. దేవుని సేవకుడు. ଆଉ ସେ ପ୍ରଭୁଙ୍କ ସେବକ. అతను దేవుని చేత పిలువబడ్డాడు. ସେ ପ୍ରଭୁଙ୍କ ଦ୍ୱାରା ଆହ୍ୱାନ ପ୍ରାପ୍ତ ଲୋକ. ఒక్కరు వచ్చినా, ఇద్దరు వచ్చినా, ముగ్గురు వచ్చినా, ଜଣେ ଆଇଲେ କି 2 ଜଣ ଆଇଲେ କି 3 ଜଣ ଆଇଲେ ମଧ୍ୟ దేవుడు నిన్ను దీవిస్తే ପ୍ରଭୁ ଯଦି ତମକୁ ଆଶୀର୍ବାଦ କରିବେ, ముగ్గురిని 10 మంది చేస్తాడు. 3 ଲୋକ 10 ଲୋକ କରିବେ. 10 మందిని 100 చేస్తాడు. 10 ଲୋକ 100 ଲୋକ କରିବେ. 100ని 1000 చేస్తాడు. 100 ଲୋକ 1000 କରିବେ. నా మీరు స్తోత్రం చెప్పండి. ପ୍ରଭୁ ଧନ୍ୟବାଦ. హల్లెలూయా. హల్లెలూయా. నేను మా సేవ ప్రారంభించినప్పుడు ଆଜ୍ଞାଙ୍କର ସେବା ଆରମ୍ଭ କଲା ସମୟରେ మా పాస్టర్ గారు ଆଜ୍ଞାଙ୍କର ଦିଦି నా కొడుకుకి 1 సంవత్సరం వయసు. ଆଜ୍ଞାଙ୍କର ପୁଅକୁ ବର୍ଷେ. వాళ్ళే మా సంఘం. ସେମାନେ ଆଜ୍ଞା ତାଙ୍କର ବିଶ୍ୱାସୀ. అలాగే వాక్యం చెప్పివ్వండి. ସେମାନଙ୍କ ଆଜ୍ଞା ବାକି କହୁଥିଲେ. నా విశ్వాసం ఏంటంటే, ଆଜ୍ଞାଙ୍କର ବିଶ୍ୱାସ ଏ ପ୍ରକାର, దేవుడు నన్ను పిలిస్తే ଯଦି ପ୍ରଭୁ ମୋତେ ଆହ୍ୱାନ କରିଛନ୍ତି సంఘాన్ని దీవిస్తాడు. ଚର୍ଚ୍ଚକୁ ଆଶୀର୍ବାଦ କରିବେ. దేవుడు నన్ను పిలిస్తే ଯଦି ପ୍ରଭୁ ମୋତେ ଡାକିଛନ୍ତି సంఘాన్ని దీవిస్తాడు. ଚର୍ଚ୍ଚକୁ ଆଶୀର୍ବାଦ କରିବେ. ఇప్పుడు మాకు 100 కొద్ది సంఘం ఇచ్చాడు. ଆଜ୍ଞାକୁ 100ଟା ମଣ୍ଡଳୀ ଦେଲେ. 2 సంఘాలు ఇచ్చాడు. 2 సంఘాలు ఇచ్చాడు. 2ଟା ମଣ୍ଡଳୀ ଦେଲେ. 100 కొద్ది మనుషులు. 100 ଲୋକ. వాళ్ళకి భోజనం పెట్టాలన్నా కష్టమే. ସେମାନଙ୍କୁ ଖାଇବା ପାଇଁ ବୋଲେ ମଧ୍ୟ କଷ୍ଟ ଆକା. వాళ్ళకి కేకులు ఇవ్వాలన్నా కష్టమే. ସେମାନଙ୍କୁ ଛୋଟ କେକ୍ ଦେବେ ବୋଲେ କଷ୍ଟ ଆକା. కేకులు ఇవ్వాలంటే 300 కేకులు తేవాలి. ଯଦି କେକ୍ ବାଣ୍ଟବାର ଅଛି ଚର୍ଚ୍ଚରେ ବୋଲେ 300ଟା କେକ୍ ଆଣିବାର. మన ప్రారంభం జరిగింది డిసెంబర్ లో మా చర్చిలో. ଡିସେମ୍ବର ଆଜ୍ଞାଙ୍କ ଚର୍ଚ୍ଚରେ ଗୋଟେ ଛୋଟ ପ୍ରେମ ଭୋଜି ହେଲା. 4 మేకలు కోసాం. 4ଟା ଛେଳି କାଟି. 4 మేకలు కోసాం. 4ଟା ଛେଳି. ఇద్దరితో ప్రారంభించింది. 2 ଲୋକ ସହିତ ଆରମ୍ଭ ହେଲା. దేవుడు దీవించాడు. ପ୍ରଭୁ ଆଶୀର୍ବାଦ. దేవుడు దీవిస్తే అది ఎన్నటానికి దీవింపడుతుంది అంతే. ଯଦି ସଦା ପ୍ରଭୁ ଆଶୀର୍ବାଦ କରିବେ, ସଦା ସର୍ବଦା ସେଟା ଆଶୀର୍ବାଦ. హల్లెలూయా చెప్పండి అందరూ. హల్లెలూయా చెప్పండి. అందరూ నిలబడి సపోర్ట్ కొట్టండి ఒకసారి. నిలబడి సపోర్ట్ కొట్టండి. ସବୁ ଠିଆ ହେଇକରି, ଠିଆ ହେଇକରି. నిలబడి సపోర్ట్ కొట్టండి. కొట్టండి 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 కొట్టండి. Praise the Lord. Hallelujah. దేవుడు దీవించకపోతే నేను ఏం చేయగలను? ଯଦି ପ୍ରଭୁ ଆଶୀର୍ବାଦ ନ କରିବେ ତାହେଲେ କିଛି କରିପାରିବେ. నేను ప్రవక్తనే.
ଭବିଷ୍ୟତ ବକ୍ତା ହେଇପାରେ మనుషు వాడు దేవుని పిల్లలు, କିନ୍ତୁ ସେମାନେ ପ୍ରଭୁଙ୍କର ଲୋକ, దేవుని పిల్లలు ପ୍ରଭୁଙ୍କର ଲୋକ అన్నాడు. କହିଲେ ఆయన యాకోబు 21 వచ్చిన యాకోబులో ఏ దోషము కనుగొనలేదు. ଆଉ ସେ ଯାକୁବ ମଧ୍ୟରେ କୌଣସି ଅଧର୍ମ ଦୃଷ୍ଟି యాకోబులో ఏ దోషము కనుగొనలేదు. କହିବାର ଅଛି ଯାକୁବରେ କୌଣସି ଭୁଲ ସେ ଦେଖିଲେ ନାହିଁ। ఆయన యాకోబులో ఏ దోషం కనుగొనలేదు. ଶୁଣନ୍ତୁ ଯାକୁବରେ କୌଣସି ଅଧର୍ମ ସେ ଦେଖିଲେ ନାହିଁ। ఎవరు కనుగొనలేదు? କିଏ ଦେଖିଲେ ନାହିଁ? దేవుడు కనుగొనలేదు. ଆଉ ପ୍ରଭୁ ଦେଖିଲେ ନାହିଁ, దేవుడు కనుగొనలేదు. ପ୍ରଭୁ ଦେଖିନା। ఇశ్రాయేల్లో యాకోబులో దేవుడు దోషం కనపడలేదట. ଇସ୍ରାଏଲରେ ଯାକୁବରେ ପ୍ରଭୁଙ୍କ ଅଧର୍ମ ସେ ପ୍ରଭୁ ଦେଖିନା। ఇప్పుడు దోషాలు ఎవరు కనపడతారు? దేవుడే కదా. ଯଦି ଅଧର୍ମ ବିଷୟ କିଏ ଜାଣିବେ? నువ్వు నేను కాదు. ଆମେ ଦେଖଣ ନାହିଁ। అందుకే నువ్వు నేను ఆ దోషం ఈ దోషం ఈ దోషం ఎవరు కనిపెట్టదు. ଆମେ ସେଥିପାଇଁ ଆର ଭୁଲ ଆର ଭୁଲ ଅଛନ୍ତି ଅଛି ଚେୟାର ଅଛି దోషాలు కనిపెట్టడు దేవుడు. ଲୋକର ଅଧର୍ମ ଦେଖିବା ଲୋକ ହଁ ବସା ନାହିଁ ସେ ଚେୟାର లో ବସା దేవుడు ఇశ్రాయేలీలో దోషాన్ని చూడలేదు. వినండి, స్లో ప్లీజ్, దయచేసి ప్లీజ్. నో డోంట్ అసలు మీరు అటు ఇటు తిరగదు. ఎంత శ్రమపడి వచ్చారు రాలేదు. మేము వృత్తినే రాలేదు. అందుకని మీరు అసలు పిల్లలు ఎప్పుడు డిస్టర్బ్ చేయదు. ଦୟାକରି డిస్టర్బ్ କରନ୍ତୁ ନାହିଁ। దేవుడి సన్నిధిలో ఉన్నాం. ప్లీజ్ ప్లీజ్ ପ୍ରଭୁଙ୍କ ଉପସ୍ଥିତି ప్లీజ్. ପ୍ରଭୁଙ୍କ ଉପସ୍ଥିତିରେ నేను శ్రమపడి వచ్చారు. ఏం చేస్తున్నారు? మీరు ప్రార్థన చేస్తున్నాం, దేవా ఆ మీటింగ్ దీనికి భయంకరంగా జరగాలి. ଆମେ ପ୍ରାର୍ଥନା କଲୁ, ପରିଶ୍ରମରେ ଆଇଲୁ, ଆପଣମାନଙ୍କୁ ବହୁତ ପରିଶ୍ରମ କରି ଆଇଲ। ఎంతో దూరం నుంచి వస్తారు తండ్రి, వాళ్ళందరూ ఆశీర్వాద ప్రభావం ప్రార్థన చేశాను. ପ୍ରଭୁ ସେମାନେ ବହୁତ ଦୂରରୁ ଆଇବେ, ପ୍ରଭు ସେମାନେ ଆଶୀର୍ବାଦ କର ବୋଲି ଆପଣ ପରିଶ୍ରମ ସହିତ ପ୍ରାର୍ଥନା మీరు କରି కూడా ఎంతో దూరం నుంచి శ్రమపడి వచ్చారు. ତମମାନେ ମଧ୍ୟ ବହୁତ ଦୂରରୁ ଆଇଲ। దేవుని వాటిని కొంచెం సేపు జాగ్రత్త చేయండి. ఆ ଜାଗସକୁ ବେଶ ସମୟ ପ୍ରଭୁ ବାଇବଲ కాబట్టి అంటామన్నాడు, యాకోబులో ఏ దోషం లేదు. ଯାକୁବଙ୍କ ପାଖରେ କୌଣସି ଅଧର୍ମ ନାହିଁ। ఎవరన్నాడు? దేవుడు అంటున్నాడు. କିଏ କହୁଛନ୍ତି? ପ୍ରଭୁ। దేవుడేమో బిలాంతో చెప్తున్నాడు, ପ୍ରଭୁ ବିଳାମ ସହିତ କହୁଛନ୍ତି యాకోబులో ఏ దోషం లేదు. ଯାକୁବ ପାଖରେ କୌଣସି ଅଧର୍ମ ନାହିଁ। ఇశ్రాయేల్లో ଇସ୍ରାଏଲରେ ఏ వంకరతనం లేదు. କୌଣସି ବାଙ୍କ ନାହିଁ ବୋଲି କହିବାର ଅଛି। ఇశ్రాయేల్లో ଇସ୍ରାଏଲରେ ఏ వంకరతనమో ଉପଦ୍ରବ ఏం చూడలేదు. ଦେଖି ନାହିଁ। అని దేవుడని యెహోవా, ଆଉ అతని దేవుడని యెహోవా ସେ ପରମେଶ୍ୱର ସଦାପ୍ରଭୁ అతనికి తోడై ఉన్నాడు. ତାଙ୍କ ସାଙ୍ଗରେ ଅଛି। మన 21వ వచనం, పునరుద్ధాన 21 ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు. ସେ ଯାକୁବ ମଧ୍ୟରେ ଅଧର୍ମ ଦୃଷ୍ଟିଗୋଚର କରିନାହାନ୍ତି। ఇశ్రాయేల్లో ఏ వంకరతనము చూడలేదు. କିଏ ବା ସେ ଇସ୍ରାଏଲ ମଧ୍ୟରେ ଉପଦ୍ରବ ଦେଖିନାହାନ୍ତି। అతని దేవుడైన ସେମାନଙ୍କ ପରମେଶ୍ୱର యెహోవా ସଦାପ୍ରଭୁ అతనికి ସେମାନଙ୍କ తోడుగా ఉన్నాడు. ସଙ୍ଗେ ଅଛନ୍ତି। ఇప్పుడు ఈయన మంచి సాక్షి చెప్తున్నాడు వారి గురించి. ଇଏ ତାଙ୍କ ପାଇଁ ଭଲ ସାକ୍ଷ୍ୟ ଦେଉଛି। ఈ ప్రవక్త మంచి సాక్షి చెప్తున్నాడు. ଇଏ ଭବିଷ୍ୟତ ବକ୍ତା ସେମାନଙ୍କ ପାଇଁ దేవుడట ఆయనలో ఏ దోషాన్ని చూడలేదు. ସଦାପ୍ରଭୁ ସେମାନଙ୍କର କୌଣସି దేవుడట ఇశ్రాయేల్లో ఏ వంకరతనాన్ని ସେ చూడలేదు. ଇସ୍ରାଏଲ ମଧ୍ୟରେ କୌଣସି ଉପଦ୍ରବ ଦେଖିନାହାନ୍ତି। వంకరతనం అంటే మీకు తెలుసా? ଉପଦ୍ରବ ମାନେ କଟିକା ଭାଷାରେ ଅଛି। వంకరతనం అంటే మీకు తెలుసా? ସେଟା ଦେଶୀୟ ଭାଷାରେ ఈ డ్యామ్ దాటితే ఆ ముందు వంకర ఉంది, ఈ పక్కన వంకర ఉంది, ఇక్కడ వంకర ఉంది, అన్ని వంకర దారులే. ମୁଁ ଆମ ଦେଶୀୟ ଭାଷାରେ ସବୁ ବାଣ୍ଟି ଟିଙ୍ଟି ବୋଲୁନି। అన్ని వంకర దారులే. ସବୁ ବାଣ୍ଟି ଟିଙ୍ଟି। ఈ ఏజెన్సీ ఘాట్ రోడ్ అన్ని వంకరలే. ଏ ସବୁ ରାସ୍ତା ସିଧା ନାହିଁ, ବାଟ ଠେଙ୍ଗା ନାହିଁ। నడిపేవాడు చాలా కష్టంగా ఉంటుంది. ଚଳାଇବା ବହୁତ କଷ୍ଟ। నేను విశాఖపట్నం పాడేరు ఆ ఘాట్ ఎక్కించాను కారు. ଆଜ୍ଞା ବିଶାଖାପଟଣାରୁ ପାଣିରେ ଘାଟି ଚଢାଉଥିଲେ। ఓ ఇటు తిప్పాలి మళ్ళీ ఇటు తిప్పాలి, ఇవన్నీ నొప్పెట్టేస్తాయి చెప్పలన్నీ. ଦୁଇଟା ନେଣା ଖାଇଯିବ ଏନେ ତିନି ବୁଲାଉଥିଲେ। హార్న్ కొట్టుకోవాలి, ଗୋଟେ ପାଖେ ହାତ ମାରିବାର మనకి ఏం చెప్పడం కింద కొత్త చూసుకోవాలి, ଆଉ ଦୋଇ ପଟେ ଏପଟେ ସେପଟେ మళ్ళీ బ్రేక్లు వేసుకోవాలి, ବ୍ରେକ୍ ମାରି ହେବାର, మళ్ళీ గేర్ మార్చుకోవాలి. ଗେଟ୍ ବଦଳାଇବାର ଅଛି। వంకరతనం కష్టమైంది. ଏ ବାଟ କଲଟା କଷ୍ଟ। సో మనుషుల్లో కూడా వంకరతనం ఉంటది. ସେଥିପାଇଁ ଲୋକମାନଙ୍କ ପାଖରେ ମଧ୍ୟ ବାଟ ଥିବ, ବାଟ ବୁଦ୍ଧି ଥିବ, ବାଟ ରୋକ ଲୋକ ଥିବେ। సేవకుల్లో కూడా వంకరలు ఉంటాయి, ପାଷ୍ଟର ମାନଙ୍କର ଭିତରେ ମିଶାଏ ବାଟ ଥିବ, కానీ వాళ్ళకేం కనబడదు. କିନ୍ତୁ ଦିଶିବ ନାହିଁ। ଆମ తినక ఘాటి ఎక్కిపోదాం అనుకుంటారు, ఎక్కలేరు. ସେମାନେ ଭାବେ ସିଧା ଚଳାଇ ଦେବି ବୋଲି ଚଳାଇ ପାରନ୍ତି। తినక ఘాటి ఎక్కిపోదాం ఎక్కలేరు.
ఆ శక్తి చూడడానికి ఇంకొకటి ఇశ్రాయేల్ ఏం లేదు, వంకరతనం లేదు. কিন্তু ఇశ్రాయేల్ మధ్య ఉపద్రవం కౌన్సి సేవకులు గమనించవలసింది, జాగ్రత్తగా ఉండవలసింది ఏంటంటే మనలో ఎక్కడైనా వంకరతనం ఉన్నదా. ସଦା ପ୍ରଭୁଙ୍କ ସେବକ ମାନଙ୍କ ମଧ୍ୟରେ ନିଜକୁ ପରୀକ୍ଷା କରିବାର ଅଛି ଯେ ମୋ ପାଖରେ ଉପଦ୍ରବ ନରకుల బ్యాంకు ଅଛି କି. వంకరతనం అంటే అబద్ధం అవ్వచ్చు, మోసం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, దేవునికి ఇష్టం లేనివి. ଗୋଟେ ଠକବାଟା ହେଇପାରେ, ମିଛ କଥା ହେଇପାରେ, କୋଉ ଗୋଟେ ପାପ ହେଇପାରେ. కాబట్టి వంకరతనం ఉంటే దేవుని దీవెనలు మనము ସେ పొందుకోలేము. ଉପଦ୍ରବ ସେ బ్యాంక్ ଥିଲେ ନେଇକି ପ୍ରଭୁଙ୍କର ଆଶୀର୍ବାଦ ଆମେ ଟେକି ପାରିବୁ. వినండి వినండి, సునో ప్లీజ్, దయచేసి వినండి. ఆ దయాକରି ଶୁଣନ୍ତୁ. ప్రియమైన వాటారా, అయితే యాకోబులో వంకరతనం లేదా? ఆ ଯାକୋବର ସେ ଉପଦ୍ରବ ନାହିଁ କି? యాకోబులో వంకరతనం లేదా ఉందా? ଯାକୋବ ପ୍ରତି ସେ ପାପ ଜୀବନ ଅଛି କି ନାହିଁ? మరి దేవుడు మీకు వంకరతనం లేదంటున్నాడు. ଇଠି ନାହିଁ ସେ ଭଲ ଲୋକ ବୋଲି କହୁଛନ୍ତି. అయితే వంకరతనం లేదా యాకోబులో? ଯାକୋବ ପାଖରେ ସେ ଭୁଲ ବିଷୟ ଥିଲା କି ନାହିଁ? మీరందరూ బైబిల్ చదువుతున్నారా? ଆପଣ ବାଇబిଲ చదువుతున్నారా? ପଢୁଛନ୍ତି? వంకరతనం ఉందా లేదా? ଥିଲା କି ନାହିଁ? వంకరతనం ఉంది. ହଁ ଥିଲା, వంకరతనం ఉంది. ଅଛି. ఆది కాండము ଆଦି ପୁସ୍ତକ 32వ అధ్యాయము 32 ଅଧ୍ୟାୟ ଏକ ଶୀଘ୍ର ପଢି ମତେ ପଢବାର ସାହାଯ୍ୟ କର. 32వ అధ్యాయం చూస్తే ଯଦି 32 ଅଧ୍ୟାୟ ଯଦି ଆମେ ଦେଖିବା, మొదటి వచనం చదవండి. ପ୍ରଥମ ପଦ అమ్మా చదవండి, వినండి ప్లీజ్. సునో శీఘ్ర సునో పడవాలి. पाचशे जीवन
मानेगा